హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు మనం మనుషులుగా బ్రతికున్నామా చచ్చిపోయామా అనే విషయాలు నాయకులకి ప్రభుత్వాలకి అవసరమే లేదు. కానీ మనలో మనం మాట్లాడుకుందాం. మన బ్రతుకులేంటి మన బ్రతుకులేంటి ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతూ ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళే. నానా కష్టాలు, ఈఎంఐలు, ఇంటి రెంటలు, వాటి గురించి కష్టపడిపోతుంటే బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక జనరల్ టికెట్ తీసుకొని నువ్వు ట్రైన్ ఎక్కగలవా? ఎక్కి కూర్చొని ప్రయాణం చేయగలవా? కనీసం నుంచొని ప్రయాణం చేయగలవా? నీకు తెలియకుండానే నిన్ను నలిపేస్తూ కొన్ని వందల మంది పేదవాళ్ళు నీ చుట్టూ ఉంటారు. అదే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి వెళ్తే ఎవడికి వాడు హాయిగా కూర్చుంటారు. అంటే మనకున్న స్తోమతను బట్టి, మనకున్నటువంటి లేనితనాన్ని బట్టి మన బ్రతుకులు నలిగిపోవాలా, స్వేచ్ఛగా బ్రతకాలా అనేది ఒక ట్రైన్ జర్నీ క్లియర్‌గా చెప్తూ ఉంది. రోజుకి రూ. 400 కూలి చేసే వ్యక్తి ట్రైన్‌లో ఒక ప్రదేశానికెళ్ళి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే రిజర్వేషన్ చేసుకునే సత్తా, స్తోమత ఉండదు. కానీ నీ ప్రయాణం అనివార్యమైనప్పుడు నువ్వు 90 మందికి డిజైన్ చేయబడినటువంటి ఒక కంపార్ట్మెంట్‌లో 250-300 మంది కిక్కిరిసి నించొని ప్రయాణం చేసే దౌర్భాగ్యం మన ఇండియాలోనే ఉంది. ఇటువంటి దౌర్భాగ్యాన్ని మనం భరిస్తూ ఉన్నాం. మనం అన్ని ట్యాక్స్‌లు కడుతూ ఉన్నాం. జీఎస్టీలు కడుతున్నాం. మన రోడ్లు బాగోవు. రోడ్ ట్యాక్స్‌లు కట్టినా రోడ్లు బాగోవు. ఏం చేసినా మన బతుకులు మారట్లేదు అని అతి కష్టం మీద చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెడతాం ఎందుకని వాళ్ళ స్తోమతకి మించి టికెట్ కొని రిజర్వేషన్‌లో జర్నీ చేస్తూ ఉంటే, వాళ్ళకేదైనా దొంగతనం జరిగితే, పిక్ పాకెటింగ్ అయితే, వాళ్ళ పర్సులు కొట్టేస్తే, వాటిపైన మీరు రైల్వే పోలీసులకి కానీ, వేరే వాళ్ళకి ఎవరికైనా కంప్లెయింట్ చేస్తే, కనీసం అంటే కనీసం రెస్పాన్స్ ఉండదు. అదే ఏసీ కోచ్‌లోనో లేదంటే స్లీపర్ కంపార్ట్మెంట్‌లోనో ఎక్కడో ఏదన్నా చిన్న పెన్ను ఇటు నుంచి ఇటు వెళ్ళినా అది ఫ్రస్ట్రేషన్స్‌గా తీసుకుంటారు. ఆహ్, సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డని పెట్టుకొని ఒక ట్రైన్‌లో జర్నీ చేస్తుంది. ఇది నన్ను చాలా బాగా కదిలించి వేసినటువంటి ఘటన. చిన్నతనం నుంచి మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల కష్టం తెలియకుండానే ట్రైన్ జర్నీ చేశాను నేను. కానీ ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్స్ కానీ, నార్మల్ సీజన్స్ కానీ ట్రైన్‌లో జనరల్ కంపార్ట్మెంట్ చూస్తే గుండె తరుక్కుపోతూ ఉంటది నాకు. ఇంత దారుణమైన వ్యవస్థలో, ఇంత దారుణమైన పరిస్థితిలో సామాన్యుడు బ్రతుకుతూ ఉన్నాడా? అనేది నాకు ప్రతిసారి బాధను కలిగిస్తూ ఉంది. మనం కట్టే డబ్బులు కడుతూనే మనకివ్వాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్స్ ఇవ్వకపోగా మనల్ని ఒక బానిసగా ఓట్లు వేసి యంత్రంగా డబ్బులు పెట్టి కొనుక్కొని మన జీవితాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రచిస్తూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక తల్లి బిడ్డను పెట్టుకొని ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇది ఆవిడ రిజర్వేషన్ కంపార్ట్మెంటే, ఏసీ కంపార్ట్మెంటే అయినప్పటికీ తన పర్స్ పోయింది. తను డబ్బులు పెట్టుకున్నటువంటి పర్స్ పోయింది. అప్పుడు తనెళ్ళి టీటీకి కంప్లెయింట్ చేసింది. మనకి చెకింగ్ వెరిఫికేషన్ టీటీఈ కంప్లెయింట్ చేసింది. పోలీసులు కంప్లెయింట్ చేసింది. ప్రతి కోచ్‌కి పోలీసులుంటారు. వాళ్ళకి కంప్లెయింట్ చేసింది. వాళ్ళంతా చాలా చులకనగా తీసుకున్నారు. పోతే పోయింది. ఇప్పుడు ఎక్కడ ఎతకాలి నీ దానికోసం? అయితే ఏమైంది? మేమిప్పుడేమైనా ఎతకాలా? జాగ్రత్తగా ఉండాలి గదా! అని ఆవిడని దూషించారు. ఆవిడ ఆ అవమానాన్ని తీసుకోలేకుండా పోయింది. ఎందుకంటే డబ్బులు పెట్టి టికెట్ కొనింది. ప్రశాంతంగా పడుకొని బాబుతో ఆడుకుంటున్న టైంలో ఎవడో వచ్చి పర్స్ కొట్టేసాడు. సరే పోలీసులున్నారు కదా అని చెప్తే రైల్వే పోలీసులు కేర్ చేయలేదు. టీటీఈ అసలు పట్టించుకోలేదు. తోటి ప్రయాణికులైతే నిజంగా అసలు పట్టించుకోరు. వాళ్ళకేం సంబంధం? సో, ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిపోయి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ట్రైన్ దిగి తను వెళ్ళలేని పరిస్థితిలో తన బాబుని, పాపను పెట్టుకొని ఆవిడ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని నేను హర్షిస్తూ ఉన్నా. ఎవరైనా ఇలాగే చేయాలి. ఎందుకంటే బుద్ధి రావాలంటే చెప్పుతోనే కొట్టాలి. కుక్కలు పట్టించుకున్నప్పుడు చెప్పుతో కొట్టి మరి తరిమి తరిమి కొట్టాలి. అదే చేసింది ఈవిడ.
तो शीशा क्यों तोड़ रहे हो आप गाड़ी का? मेरा पास ही है, मैं रात खाता हूँ। ఆవిడ ఈ మిర్రర్ ఏదైతే ఉందో దాన్ని పగలగొడుతూనే ఉంది. అప్పుడు కదిలొచ్చారు. ఎవరు? టీటీ కదిలొచ్చాడు, పోలీసులు కదిలొచ్చారు. అందరూ కదిలొచ్చి "ఏమైంది? ఏమైంది? మిర్రర్ ఎందుకు పగలగొడుతున్నావు? మిర్రర్" ఆవిడ సొమ్ము పోతే పట్టించుకోలా. మీరు ప్రయాణిస్తున్న ట్రైన్‌లో ఒక మిర్రర్ పగలగొడితే మాత్రం మీరు చాలా ఫీల్ అవుతున్నారంటూ ఆవిడ మాట్లాడుతుంది. बस कौन लेगा? आप या को मैं नहीं जानती। अरे मत छोड़ो उसको, बस बस। मैं नहीं जानती, मैं नहीं जानती। अरे मत छोड़ो, निकलो। उनका बोल दो। ए, ओए, बुला जल्दी आके। आप बुला के आ गई यार पे। बस मेरा बस, पास ही, मेरा पास। आपस मिल जाएगा, रुको बंद करो मेरा इसको। पास। ఇప్పుడు అంటున్నారు పర్స్ మిల్ జాయేగా రుకో 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 పగలగొట్టొద్దు పర్స్ దొరుకుతుంది పర్స్ దొరుకుతుంది తీసుకొచ్చి ఇవ్వండి అప్పుడే నేను ఆగుతా. ఎవడు ట్రైన్ జర్నీలో లాక్ అయి ఉంటుంది మొత్తం అంతా. ఏసీ కోచ్‌లు లాక్ అయి ఉంటాయి. ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అక్కడ పర్స్ పోతే కనీసం పట్టుకోవడం చేత కదా! అంటే ఈవిడ దిగెళ్ళి మళ్ళీ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి ఆళ్ళు కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. ఇటువంటి No, मतलब no, हाँ मैं नहीं जानती। अरे बस। मैं नहीं जानती, मैं नहीं जानती, मैं नहीं जानती। मेरा पर्स दो। जल्दी मेरा पर्स दो। ये कहाँ से आ गई? मेरा पर्स दे दो, बस बात खत्म। సో, ఒక మహిళ అయ్యుండి తనకు జరిగిన అన్యాయాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి రిపోర్ట్ చేసింది. ఇర్రెస్పాన్సిబుల్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్‌కి తట్టుకోలేక తన వే ఆఫ్ స్టైల్‌లో తను నిరసన తెలియచేస్తుంది. దీన్ని దాడి అనకూడదు మనం. నిరసన తెలియజేస్తూ ఉంది రైల్వే డిపార్ట్మెంట్ పైన. చిన్న పాపను పెట్టుకొని కనీసం సిగ్గు, శరం లేని రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ టీటీలు చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఒక ఆడపిల్ల ఎళ్లి కంప్లెయింట్ చేస్తే తీసుకోనందుకు, తనకు కోపం వచ్చి తను చేస్తున్నప్పుడు అరుస్తూ ఉన్నందుకు నిజంగా చాలా సిగ్గుపడాలి. మీలో చాలామంది ట్రైన్ ఎక్కినప్పుడు మీ పర్సులు పోవచ్చు, ఏమైనా పోవచ్చు. ఎవరికి కంప్లెయింట్ చేయాలో తెలియక మీరు చాలా విధాలా సఫర్ అయి ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పోరాడితేనే ఏదైనా సాధ్యం. ఏదన్నా జరగగానే మీరు గనక ఎందుకులే మనకి ఎక్కడ తిరుగుతాంలే అని గనక మీరు వెనుతిరిగారో అక్కడే మీరు చచ్చిపోయారు. సో, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే. ఈ అమ్మాయి పర్స్ పోయిందన్న విషయం నాకు బాధ కలిగించిన, అంతకన్నా బాధ కలిగించిన విషయం ఏంటంటే, చిన్న పాపని పెట్టుకొని అందరికి కంప్లెయింట్ చేస్తే ఒక్కడు కూడా పట్టించుకోలేదు. దానికి విప్లవం పుడుతుంది. ఆ విప్లవం ఆవిలో పుట్టింది. ఆ విప్లవం తాలూకా రిఫ్లెక్షనే ఈ గ్లాస్ బ్రేకింగ్. ఇప్పుడు దిగొస్తున్నారుగా, పర్స్ దొరికిద్ది అంటున్నారుగా, మాట్లాడుతా అంటున్నారుగా. ఇది నేషనల్ న్యూస్ అయింది కదా! ఇప్పుడు ఆవిడ పర్స్ ఆవిడ కాళ్ళ దగ్గరికొస్తది. అంతే. నోరున్నవాడే గెలుస్తాడు. దమ్మున్నవాడే పోరాడతాడు. బ్రతికున్నవాడే అన్నిటిని ప్రశ్నించగలుగుతాడు. నాకు తెలిసి మీరంతా బ్రతికున్నారనుకుంటున్నా. అలాగే ఎప్పటికీ బ్రతికుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.